కేసులు కట్టవలసినంత పరిస్థితి అంటూ వస్తే పవన్ కళ్యాణ్ గారి మీదే ముందు కట్టాలి. ఆ వీర మహిళలు పిఠాపురమే మా యొక్క ప్రపంచం అనుకుంటున్నారు. పిఠాపురం ఒకటే ప్రపంచం కాదు తల్లి, మీరు తెలుసుకోవాలి. బొజ్జ ఐశ్వర్య అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తనకు గలం ఇప్పుతుంది. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచే వచ్చింది, ఆయన నుంచే పుణుకుపుచ్చుకున్నారు. బూతులు తిట్టడంలో ఆయన బాగా సిద్ధహస్తుడు, మాలమహన నాయకుడు. మా యూత్ వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు మద్దతు కూడగట్టుకుని వైసీపీ వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి మాకైతే లేదు. ఇప్పటి వరకు రావణ్ గారి పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆయన్ని రిమాండ్ పంపిస్తున్నారా, స్టేషన్ వేలు ఇస్తున్నారా, హాస్పిటల్ వైద్యం తీసుకెళ్తున్నారా అనే విషయం మాకు తెలీదు. ఇంతలో జనసేన నాయకులు రావడంతోనే మరి రావణ్ గారిని మరి క్షమాపణ చెప్పమని, బొజ్జ ఐశ్వర్యని మరి క్షమాపణ చెప్పాలని బొజ్జ ఐశ్వర్య గారికి ఏం సంబంధం? ఆవిడ వేరే నియోజకవర్గం, పిఠాపురం వచ్చి పిఠాపురం నాయకులు తిట్టాల్సిన అవసరం ఏంటని చెప్పేసి జనసేన వీర మహిళలు అడగడం జరిగింది. బొజ్జ ఐశ్వర్య గారు స్టేట్ నాయకురాలు. బొజ్జ ఐశ్వర్య గారు స్టేట్ నాయకురాలు. స్టేట్లో ఎక్కడ ఏ విషయం జరిగినా అది దళితులే కాకుండా పేద ప్రజలు ఏ అగ్రవర్ణం అయినా ఏ మతం అయినా ఎక్కడ అన్యాయం జరిగినా బొజ్జ ఐశ్వర్య తన గలం ఎత్తుతుంది. అందుకు బొజ్జ ఐశ్వర్య గారికి ఒక నియోజకవర్గం పరిధంటూ లేదు. వీళ్ళకి తెలియక పాపం నూతులో కప్పల్లా ఉండబట్టి ఆ వీర మహిళలు పిఠాపురమే మా యొక్క ప్రపంచం అనుకుంటున్నారు. పిఠాపురం ఒకటే ప్రపంచం కాదు తల్లి, మీరు తెలుసుకోవాలి. బొజ్జ ఐశ్వర్య అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తనకు గలం ఇప్పుతుంది. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని తిట్టాల్సిన అవసరం ఏంటి, అన్ని దుర్భాషలు ఎందుకు ఆడటని చెప్పేసి అక్కడ ఉన్న జనసేన నాయకులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచే వచ్చింది, ఆయన నుంచే పుణుకుపుచ్చుకున్నారు. బూతులు తిట్టడంలో ఆయన బాగా సిద్ధహస్తుడు, పైగా గిన్నిస్ రికార్డు వరల్డ్ రికార్డు కూడా పొందినట్టు పెట్టి తొక్క తీస్తా, తోలు తీస్తా, తొక్కు పెట్టి నార తీస్తా ఇలాంటి వ్యాఖ్యలన్నీ ఆయన దగ్గర వచ్చినాయి. సినిమా డైలాగులు వల్లించి మాట్లాడడంతో ఆయన తీరులోనే కొంతమంది పంచ డైలాగులు మాట్లాడటం జరిగింది తప్ప కానీ పవన్ కళ్యాణ్ గారి కన్నా అంత దారుణంగా ఎవరో అయితే మాట్లాడలేదు. అరెస్ట్ చేయవలసిన పరిస్థితి అంటూ వస్తే, కేసులు కట్టవలసినంత పరిస్థితి అంటూ వస్తే పవన్ కళ్యాణ్ గారి మీదే ముందు కట్టాలి. అంటే ఇక్కడ ఉన్న వ్యక్తుల్లో అసలు మీ పార్టీ వేరు, మీకు ఇక్కడ ఉన్న కేసులు వేరు, కానీ వైసీపీ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారని చెప్పి జనసేన వ్యక్తులు అయితే చెప్పడం అయితే జరిగింది. పచ్చకావర్లు వచ్చే వాళ్ళకి లోకం అంతా పచ్చగానే అంటుందంట. నేను లోకల్ నాయకులు కాబట్టి వాళ్ళు వైసీపీ నాయకులు ఖచ్చితంగా చెప్తున్నారు. వాళ్ళు లోకల్ నాయకులు ఇక్కడ నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా వైసీపీ నాయకులు ఏమో చెప్పానండి. నేను జయభీమరావు భారత్ పార్టీ పిఎస్సి చైర్మన్, బహుజన్ ఆర్మీ నాయకుడు, దళిత సంఘ నాయకులు, మాలమహనాడు స్టేట్ యూత్ ప్రెసిడెంట్, మాలమహనాడు నాయకుడు. మా యూత్ వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు మద్దతు కూడగట్టుకుని వైసీపీ వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి మాకైతే లేదు. స్వచ్ఛందంగా ఎవరన్నా వస్తే మాకు ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఈ లోకల్ నాయకులు చూసిన వాళ్ళు అబద్ధం ఆడతారు సార్. చూసిన వాళ్ళు అబద్ధం ఆడడానికి ఎదరడానికి వాళ్ళు మాట్లాడుకుంటాకే ఒక టాపిక్ కావాలా? మమ్మల్ని అనే దమ్మాలకు లేదు. వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళు ఇది పక్కదారి పెట్టేస్తూ ఉంటారు తప్ప వైసీపీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి అసలు? మా డిమాండ్ రావణ్ గారు అరెస్టు, అక్రమ అరెస్టు, ఆయన్ని వెంటనే విడుదల చేయాలి. వెరీ గుడ్, మీరు మంచి మాట చెప్పారు. రావణ్ గారు మాట్లాడిన విజువల్స్ ఉన్నాయి, రావణ్ గారు మాట్లాడిన తప్పు, అందుకే ఆయన మీద కేసు కట్టడంలో కరెక్టే. మరి అంతకన్నా ముందు పంతం నానాజీ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని నా కొడకని తిట్టారు, ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ అయ్యింది, ఆయన్ని కూడా అరెస్ట్ చేయండి. అలాగే రఘురామరాజు డిప్యూటీ స్పీకరు, ఆయన వీడియో విజువల్స్తోనే జడా శ్రావణ్ కుమార్ గారు నా కొడకని అన్నాడు, ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసు ఫైల్ చేసి ఆయన కూడా అరెస్ట్ చేయండి. మరి అప్పుడేంది మీరు గలవెప్పలేదు, ఇప్పుడేంది గలవెప్పుతున్నారు? కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పాలిస్తున్న వలన మేము ఏమి చేయలేని పరిస్థితి వల్ల మా యొక్క నిరసన శాఖ, మా యొక్క వాదన, మా యొక్క గొంతు మీలాంటి మీడియా మిత్రుల ద్వారానే తెలియపడుతున్నాం తప్ప చట్టం మాకేమీ సహకరించడం లేదు. మేము కేసులు పెట్టినా రఘురామరాజు మీద గతంలోనే మేము కేసులు పెట్టినా కేసులు ఇంతవరకు ఏ పోలీస్ స్టేషన్లో కూడా రిజిస్టర్ కాకపోగా, కలెక్టర్ ఆఫీసులో రిజిస్టర్ కాకపోగా మా గోడ ఆ భగవంతుడికే తెలియాలని మేము సమన్వయం పాటిస్తున్నాం. సో ఇప్పుడు ఫైనల్ గా రావణ్ గారిని రిలీజ్ చేయాలని మీ డిమాండా? కంపల్సరీగా రావణ్ గారిని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయని పక్షానే ఆందోళన ఇంకా ఉధృతం అవుతుంది. రావణ్ గారు అనుచిత వ్యాఖ్యలు అన్నారో, రావణ్ గారికి ఏదైతే సెక్షన్లు వేశారో అలాగే ఎవరైతే దుర్భాషలు వాడారో వాళ్ళందరికీ కూడా అదే వర్తింపు చేయండి. రాజ్యాంగం రావణ్ గారికి వేరు, పంతం నానాజీకి వేరు, రఘురామకృష్ణరాజుకి వేరు, పవన్ కళ్యాణ్కి వేరు కాదు కదా. అందరికీ భారత రాజ్యాంగంలో ఉన్నది అందరికీ వర్తిస్తుంది. ఈయనకి ఏది వర్తిస్తుందో వాళ్ళకి కూడా అదే వర్తించండి.